కూడా వచ్చేది. ఇక దీన్ని ఎందుకు వేస్ట్ చేసుడు మల్చింగ్ అని చెప్పి దానిలోనే మనం కాటన్ వేసినాము. 1.5 ఫీటు లెంత్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు 6 ఫీట్ల వెడల్పు ప్లస్ 1.5 ఫీట్ల విత్తనం పెట్టినాం మనము. 6 ఫీట్ల వెడల్పులో మనం విత్తనం డిస్టెన్స్ వచ్చింది మనకు. దాన్ని మనం కాటన్ బజరంగ్ అని హిందుస్థాన్ సీడ్స్ వాళ్ళది బజరంగ్ వెరైటీ వేసినాము. అది ఇప్పుడు దగ్గర మనం మే 29 రోజు వేసినాం దాన్ని మనం. ఇప్పటికంటే 43 రోజులైంది. దానికి మనము డ్రిప్ ద్వారా 1261 ఇచ్చినాం దానికి. ఇప్పుడు మళ్ళీ మనం మామూలుగా చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం సాయిల్ కిట్ 28 మామూలుగా కూలీలతో నేర్పించినాం దాన్ని. మళ్ళీ స్ప్రే కూడా ఒక స్ప్రే అయింది. దానిలో మనం జూమ్ ప్లేస్ అని ఒకటి జూమ్ ప్లేస్ అని కావేరి మైక్రోటెక్ది దాన్ని మనము హక్టారా కలిపి స్ప్రే చేసినాము. ఇప్పుడు ఒక ఫీటున్నర క్రాప్ ఉన్నది. 42 డేస్ అవుతుంది. మరి దానికి మనము సకింగ్ పెస్ట్ ఐడెంటిఫికేషన్ కోసము ఎల్లో స్టిక్కర్స్, బ్లూ స్టిక్కర్స్ కూడా అరేంజ్ చేసినాము. దాని ఉద్దేశం ఏమంటే అంటే ఏ రకమైన దోమలు ముడతకు సంబంధించిన దోమలు ఏవి ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయడానికి కోసం మనం స్టిక్కర్స్ ఏర్పాటు చేసినాము. ఇంకా కొంచెం ఒక 2-3 ఫీట్ల తర్వాత మనం ఫెరోమోన్ ట్రాప్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. 100% అయితే మనం కలుపు రాకుండా మల్చింగ్లను వేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ప్రయత్నం చేద్దామని చేసినాము. 100% సక్సెస్ అనిపిస్తుంది నాకు కూడా. ఈ సిస్టమ్ మంచిగా ఉన్నది. ఒకటి ఏమంటే